నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురువు గారు నమస్తే. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? ఫస్ట్ క్లాస్. సో ఎప్పటిలాగానే ఒక మోటివేషనల్ స్టోరీతో ముందుకెళ్దాం. అహంకారం తలకెక్కితే ఎలా ఉంటుందో చిన్న కథ. ఒక అద్భుతమైన శిల్పి బ్రహ్మ ప్రాణం పోసిన బొమ్మలు మన బ్రహ్మ చేస్తే, ఇతను చేసిన బొమ్మలు ప్రాణం లేకపోయినా ప్రాణం ఉన్నట్టుగా భ్రమింపజేసే అంత అద్భుతంగా అపరబ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు. అంత అద్భుతమైన శిల్పి చేస్తుంటే ఏదన్నా బొమ్మ ఎవరిదన్నా ఇలా ఫోటో ఇచ్చి చేసేయమంటే యాజ్ చీజ్గా చేసేస్తాడు. అతను జీవం లేదన్నది తప్ప ఇంక ఎక్కడ కూడా ఏం తేడా ఉండదు. అంత అద్భుతమైంది. అతనికి దేశాల్లో పేరు వచ్చింది, ఎంతో పేరు. సరే, ఇలా కాలం గడుస్తోంది. కొంతకాలానికి అతనికి తెలుస్తోంది, నాకు మరణశయ్య దగ్గర అవుతోంది, సమయం దగ్గర అవుతోంది, అంతిమ గడియలు వస్తున్నాయి అని చెప్తుంది. సరే, ఇతనికి అర్థమవుతుంది, కొన్ని రోజుల్లో నేను ఇది చేస్తాను, కాలం చేస్తాను తెలుస్తుంది. ఒక 10 బొమ్మలు తయారు చేసుకున్నాడు తన లాంటివే, ఎక్కడ తేడా లేకుండా. తను ఎలా ఉంటాడో అలా చేసుకోగలడు కదా, ఎవరైనా చేస్తాడు, తను ఎందుకు చేయలేడు? జీవం ఉట్టిపడినట్టు, అంటే మృత్యు వచ్చినప్పుడు ఏది బొమ్మో ఏది అసలు తెలియకుండా ఉంటుంది. ఆ సమయం గడిచిపోతే మళ్ళీ నన్ను తీసుకెళ్ళదు అని ఎదవ తెలివితేటలు అనమాట. సరే, యాజ్ ఇట్ ఈస్గా తనలాగే ఓ 10 బొమ్మలు చేస్తాడు. 10 బొమ్మలు చేసి ఇక మృత్యు వచ్చే సమయానికి తినకు తెలుస్తోంది, ప్రాణం పోయే సమయం, మృత్యు వచ్చే సమయం దగ్గర పడుతుంది, ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. 11వ వాడిగా మధ్యలో దాక్కుంటాడు. ఆ సమయం దాటిపోతే తీసుకువెళ్ళడానికి ఉండదు కదా, ఆ సమయం దాటిపోవాలి, దొరకకూడదు. సరే, అలా ఉంటాడు. ఉంటే మృత్యు వస్తుంది, వచ్చి చూస్తుంది, అన్ని చూడాలి, ఎక్కడా దొరకట్లేదు, ఎక్కడున్నాడు చూస్తే ఇక్కడ ఒకళ్ళు కాదు 11 మంది ఉన్నారు. ఏమిటి ఈ 11 మందిలో అసలు ఎవరు? సమయం తక్కువ ఉంది, ఈ సమయంలో గుర్తించి తీసుకెళ్ళాలి. మొత్తం ఒక్కొక్కటి చూస్తుంటే ఎక్కడ ఎవరు అసలు, ఏది నకిలీయో తెలియట్లేదు, బొమ్మ ఏదో అసలేదో. లోపల అనుకుంటుంది, ఏమి చిత్రకారుడు నిజంగా, ఏమి శిల్పి అని అవే మాటల పైకంటూ ఎంత అద్భుతమైన శిల్పకారుడు నిజంగా, ఈ అపరబ్రహ్మే అని వెళ్ళిపోతుంది. మన వల్ల కావట్లేదు, టైం అయిపోతుంది, వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎలా వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఏం ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా జీవుని తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసింది. ఆహా, ఎలా అయినా పట్టుకోవాలి. ఎక్కడ బలహీనత, ప్రతి వాడికి బలాలతో పాటు బలహీనతలు కూడా ఉంటాయి. ఈ శిల్పం చేసింది ఎవరు? ఈ శిల్పం ఇంత అద్భుతంగా చేశాడు కదా, ఇంత మంచి శిల్పి కదా, ఈ లోపం ఎలా గుర్తించలేకపోయాడు? అతనికి అనిపిస్తే ఖచ్చితంగా ఈ లోపం గురించి డిస్కస్ చేస్తా, అతనికి తెలియజేస్తా, ఇంత లోపం ఎలా వదిలేసావయ్యా అని. అనగానే మధ్యలోంచి టక్మని బయటకు వచ్చి, నా లోపమా ఎక్కడుంది, ఎవడు చెప్పాడు నేను లోపం చేశానని, చూపించు, నీకు ఎక్కడ కనిపించిందో. నేను లోపం చేయడం ఏంటి, నేను తప్పు చేయడం ఏంటి, నీకు ఎక్కడ కనిపించింది చూపించు అని అడిగితే, ఇక్కడే కనిపించింది, ఇదిగో ఇదే నీ తప్పు. ఏమిటంటే నీ అహంకారం. నీ అహంకారమే నీ అంతిమ గడియలకి చెక్ పెట్టేసింది, నేను తీసుకెళ్ళిపోతుంది. మామూలుగా ఉంటే అహంకారం లేకపోతే అయ్యేది కాదు. సో ఒక్కొక్కరికి, చాలా మందికి ఈ అహంకారంతో జీవితాలు పాడు చేసేసుకుంటారు, ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటారు, ఉన్న మొత్తం పునాదులతో సహా కోల్పోతారు. కాసేపు అంటే ఎదిగే కొద్దీ బతకమని అందుకే చెప్తారు. మనం పర్వతం ఎక్కుతున్నప్పుడు తల వంచుకొని ఎక్కుతాం, దిగినప్పుడు రొమ్మిడ్చుకొని దిగుతాం. హైట్ ఏదైనా ఎక్కినప్పుడు ఇలా అలా ఎక్కగలిగినప్పుడు మాత్రమే తలదించుకొని ఎక్కుతాం. ఎప్పుడైతే మనం పడిపోతూ ఉంటామో రొమ్ము విడుచుకొని పడిపోతాం. రొమ్ము ఎప్పుడైతే విరుచుకున్నామో మన పతనానికి మొదలైంది అని. సో శిరస్సు ఉంచుకుంటే మనం హైయెస్ట్ ఎదుగుతున్నాము అని అర్థం. కాబట్టి అహంకారం తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం. ఆల్రైట్ సార్, చాలా మంచి స్టోరీ చెప్పారు. కాలర్ ఉన్నారు సార్, సంతోష్ గారు విజయనగరం నుంచి. సంతోష్ గారు నమస్తే. సంతోష్ గారు నమస్కారం అండి, మాట్లాడండి గురువు గారితో. సంతోష్ గారు, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? నవంబర్ 30, 1990 అండి. 30 నవంబర్ 1990 అండి. 90 అండి. ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం అయితే నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. శుక్రవారం పుట్టినాడు తెలుసా అండి? తెలుసండి. ఏం చదువుకున్నారు? నేను ఎంఏ బిఈడి అయ్యానండి. మామూలుగా టీఎస్సీ కోసం చదువుతున్నాను. మరి టీచింగ్ ప్రొఫెషన్కి ట్రై చేస్తున్నారా? ఇది ద్వాదశి, శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. దేనికోసం ప్రిపేర్ అవుతున్నారండి? ఏ జాబ్ కోసం? టీచర్
జాబ్కి వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మ్యారేజ్ అయిందండి? అది కొంచెం డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అండి. ఇది డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ అయిపోయింది. రైట్ రైట్ రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఒక చిన్న కాంబినేషను. ఇది వేసుకోండి, అవకాశం ఉంటే ఇది వేసే ప్రయత్నం చేయండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి. ఇది దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి, అంటే పునర్వివాహానికి కానివ్వండి, ప్యాచప్కి కానివ్వండి, ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఒక చిన్న కాంబినేషన్, నెగ్లిజిబుల్ ప్రైస్. అవకాశం ఉంటే ఇది వేసుకొని చూడండి. ఒకవేళ 3 కుదరకపోతే ఒక్కటైనా ధరించే ప్రయత్నం చేయండి మూడిట్లో. అంటే 11 ముఖాలు, 6, 1, ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. కుదిరితే 3, లేకపోతే 1. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు. నెక్స్ట్ కాలర్ శృతి గారు చెన్నై నుంచి వెయిట్ చేస్తున్నారు. శృతి గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్. నమశివాయ గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. 5th February 5th February 1993. గురుగారు, నేను మీ దగ్గర రుద్రాక్ష వేసుకున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు మా చెల్లికి వివాహం కోసం. ఒక్క నిమిషం అమ్మా. ఇది శుక్రవారం నాడు, అలాగే ఏకాదశి, శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి. గురుగారు, ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. రైట్. వివాహం కోసం అమ్మ కొంచెం ఆలస్యం అయినట్టుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను. అయ్యా 5th February ఈ డేటు చాలామందికి తెలిసిన డేటు. ఒక చాలా గొప్ప లెజెండరీ పర్సనాలిటీ. కాకపోతే అది సంవత్సరం నాకు తెలిసి ఇది 85, ఇది 93 నాకు ఇచ్చింది. అది క్రిస్టియానో రొనాల్డో, ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసించినట్టు. అంటే ఈ పోర్చుగల్, ఇక ఈ అమ్మాయి అడ్వైస్ చేసే ముందు, వీరికి అడ్వైస్ చేసే ముందు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది కాబట్టి. ఇలాంటి గొప్ప వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ జనరల్గా నేను గుర్తుపెట్టుకుంటాను సాధారణంగా. ఈ క్రిస్టియానో రొనాల్డో కడుపులో ఉన్నప్పుడు పోర్చుగల్లో వాళ్ళ అమ్మ హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చి పాపం బేబీని చెక్ చేయించుకోవడానికి కోసం వస్తుందేమో అని చెప్పి లేబర్ వార్డులో వాళ్ళు టెస్ట్ చేయడానికి తీసుకెళ్తారు. నా బేబీ టెస్ట్ చేయడం కోసం కాదు, అబార్షన్ చేయండి, నాకు ఎవడు చేయట్లేదు, చేయమని గొడవ పెడుతుంది. ఇదేంటమ్మా ఇప్పుడు సాధ్యం కాదు. ఏమి సాధ్యం కాదయ్యా, ఇంట్లో 3 ఉన్నారు, 4వ వాడు నేను ఎక్కడ పెంచుతాను, నాతో కాదు, మీరు చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, వాడు నేను ఇద్దరం కలిపిపోతాం. చేయమంటే పాపం కౌన్సిలింగ్ చేసి 2.5 గంటలు ఆ అమ్మాయితో ఇబ్బంది పడి ఒప్పించి మొత్తానికి ఆ పిల్లోడిని ప్రసవించేసేటట్టు అప్పుడు దాకా ఏం చేసుకోకుండా ఉంచి చూస్తే క్రిస్టియానో రొనాల్డో. అంటే తను చాలా బాధపడ్డాడు అనుకో చిన్నప్పటి నుంచి. ప్రపంచాన్ని ఏలిన ఒక దిగ్గజం, ఇవాళ ఏలుతున్న దిగ్గజం. ఇంతకంటే ఇంక ప్రపంచంలో ఫుట్బాల్లో ఇక భవిష్యత్తులో కూడా ఉండరేమో అనేటట్టుగా క్రిస్టియానో రొనాల్డోని మనం చూస్తున్నాం. అంత గొప్ప దానశీలి కూడా తను, అంత గొప్ప మానవతామూర్తి. ఎన్నో తన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి గొప్ప వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్. రైట్ అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను. 13వ రుద్రాక్ష కానీ, 9వ కానీ, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా 13వ. అది కుదరకపోతే 9వకి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఏది వీలైతే అది వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. మన బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారు. ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా అది ఒక్కసారి వేస్తే లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది. ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మనకు అది ఉపయోగపడుతుంది. ఒక పాజిటివ్గా ఉంటూ, మన ఆలోచనలన్నీ పాజిటివ్గా మారుతూ, మనం చేసే పనులన్నీ అలాగే ఉంటూ వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుంది. సక్సెస్ రేట్ పెంచుకోవడానికి, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా ఉండడానికి, చూడడానికి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద ఈ రుద్రాక్ష. అవకాశం ఉంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి అమ్మా, శుభం. మనం ఒకటి చెప్పుకుంటూ ఉంటాం సార్, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అనేది బలమైన నమ్మకం ఒకటి ఉంది. మీరేం చెప్తారు దానికి? అది బూమ్రాన్ అవుతుంది అంటారు కదా, అలా ఏది చేసినా, మంచి చేస్తున్నా చెడు చేసినా చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను, వాస్తవంగా జరిగింది. కృష్ణకుమారునికి ఒక కోయంబత్తూరులో ఒక యువకుడు బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. తండ్రి చనిపోయాడు. తండ్రి ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఈ అబ్బాయి బ్యాంకులో పనిచేస్తున్నాడు. తల్లి అడిగింది, నాయన ఒక్క కోరిక ఉండిపోయింది, అది తీర్చు, కొడుగ్గా అవకాశం ఉంటే అది ఒక్కటి చేసి పెట్టిన ఆయన. ఏమిటమ్మా నీ కోరిక అంటే, ఏం లేదు, హసన్
కర్ణాటక హసన్లో వేలూరు గుడికి ఒక్కసారి ఆ క్షేత్రానికి తీసుకెళ్ళు నన్ను అంటే అలాగేనమ్మా అని చెప్పి తల్లి అడిగింది. తల్లి తన కోసం చేసిన త్యాగాలు కానివ్వచ్చు, తన కోసం పడిన తపన కావచ్చు, తల్లి తనకు చేసినవన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ మా అమ్మ నన్ను ఇది అడిగింది అని చెప్పి బ్యాంక్ వెళ్ళి రిజైన్ చేసేసి వాళ్ళ నాన్నతో వెళ్ళిన ఒక చిన్న పాత స్కూటరు, డుక్కు అనే ఒక పాత స్కూటరు, ఆ స్కూటర్ని తీసుకొని ఒక్క వేలూరు అదే ఒక్కటే హసన్ ఒక్కటే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు 25,000 పైచిలుకు కిలోమీటర్లు తల్లిని కూర్చోబెట్టుకొని మొత్తం అంతా దేశం అంతా పాత డొక్కు స్కూటర్ మీద తిరుగుతుంటే చాలామంది ఆపడిగారు, మంచి దాని మీద వెళ్ళొచ్చు కదా, తల్లిని తీసుకువెళ్ళాలనుకుంటే దీని మీద ఎందుకు వెళుతున్నావని. నేను మా నాన్నను కూడా తీసుకెళ్తున్నాను, మాతో పాటు మా నాన్నను కూడా తీసుకువెళ్తున్నా. ఎంత గొప్ప ఫీల్ అమ్మ అసలు. వాళ్ళ నాన్న వాడిన స్కూటర్ అది. ఇప్పుడు మేము ముగ్గురం యాత్రలు చేస్తున్నాం. చలించిపోయిన మహేంద్ర కంపెనీ అధినేత ఎమ్మటే ఒక మంచి కారు, పెద్ద కారు ఆ పిల్లోడికి ఇచ్చి ఇది నా గిఫ్ట్ ఆనంద మహేంద్ర. సో ఆ ఒక్క సంఘటనతో భారతీయులు ఎంత కొన్ని లక్షల కోట్ల మంది మనసులో చోటు సంపాదించుకున్నాడు. ఈ కారు బహుమతి తీసి పక్కన పెట్టు. కారు బహుమతి ఈ జీవితంలో ఏం సాధించాడో, గుమస్తాగా ఉండి ఏం సాధిస్తాడో తెలియదు, కానీ తల్లి పట్ల తను చూపించిన ఇది ఎంతమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు, ఎంతమంది అతని ఇవాటికి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇట్స్ గ్రేట్. మనం ఏది మంచి చేస్తే అన్నింతలు మంచి అవుతుంది. తల్లికి చేయడం మంచి అని నేను అనను. తల్లికి ఏమీ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులకు ఏమీ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేసినప్పుడు చెప్పుకోవాలి కదా. దుర్మార్గం చేస్తే సరే పక్కన పెడదాం, మంచి చేసినప్పుడు చెప్పుకోకపోతే ఎట్లాగా? అది 10 మందికి తెలియాలి కదా, వాళ్ళు కూడా చేయాలనిపించాలి కదా. కాబట్టి ఏది చేస్తే, ఇలాంటి మంచి చేస్తే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అది 10 ఫలితం రావచ్చు. కాబట్టి మీరు ఎవరికన్నా అవకాశం ఉంటే మంచి చేసి చూడండి, అది మీకు మీ కుటుంబానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. రైట్ సార్. కాలర్ వెయిట్ చేస్తున్నారు, శివకుమార్ గారు నల్గొండ నుంచి. శివకుమార్ గారు నమస్తే. నమస్కారం. మాట్లాడండి. శివకుమార్ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ 16th January 16th January 1999. 1999. ఏంటి అంత డల్గా ఉన్నారు? కోల్డ్ వస్తుంది. అబ్బో, శనివారం పుట్టినట్టు తెలుసా? తెలుసు గురు. ఇది చతుర్దశి కృష్ణపక్షము మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు. తెలుసా మీకు? బిఫోర్ అమావాస్య ఒక్కరోజు ముందు. తెలుసు గురు. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఖచ్చితంగా నాకున్న అవగాహనతో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు అదే ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్, ట్రై చేయండి. మాస్టర్స్ కోసమా? అవును. వెరీ నైస్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష, అష్టముఖి, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. ఈ 12 ముఖములు కలిగిన రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము. ఆల్ ది బెస్ట్. సార్, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, నేను కూడా మీతో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నా ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఆయన చెప్పిన ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేస్తారు, ఆయన జరుగుతాయి కూడా అని చెప్తూ ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, అంత ఎగ్జాక్ట్గా ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు మీరు? అంటే నాకు నా అనుభవం, నా చదువు, నా అనుభవం. సో నన్ను చూస్తుంటారు రోజు, సబ్జెక్ట్ అదే కదా. సో అదొకటి, మనం ఏదన్నా ఒక పాజిటివ్గా మాట్లాడితే అన్నీ ఒక మంచి జరిగిందనుకో, వరుసపెట్టి మంచి జరుగుతూ ఉంటుంది చాలామంది జీవితంలో. ఒక కష్టం వస్తే కష్టాలన్నీ ఒకసారి మీద పడుతూ ఉంటాయి. ఒక ఫ్లో మనలో వెళుతున్నప్పుడు ఆ ఫ్లో కంటిన్యూ అవుతుంటుంది. అందుకని ఇంతకాలం నన్ను కూడా ఆదరిస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. సో ఒక పాజిటివ్ ఎలా ఉంటుంది అంటే అంటే మాట పాజిటివ్ అనే కాదు, ఒక మాట ఎంత బలంగా ఒక మనిషి మీద పడుతుంది అంటే, మందులేమి ఇవ్వక్కర్లేదు. ఒక బలహీనంగా ఉండి కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లో హాస్పిటల్ బెడ్ మీద పడుకొని 12 రోజుల నుంచి లంకనం చేస్తున్న వాడి దగ్గరికి పోయి, నీకు యూరప్ లాటరీ తగిలింది,
ఇన్ని కోట్లు నీకు వచ్చింది అనగానే లేచి పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పటి వరకు ఓపిక లేకపోయినా. వీక్ హార్ట్ అయితే హార్ట్ ఫెయిల్ అయి చనిపోతాడు. ఇతను అంత బలం తెచ్చుకోవడానికి అతనికి బలానికి ఏం ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు. ఒక్క మాట మాట అంత శక్తివంతమైంది. సో అలాగే చాలా బలంగా శారీరకంగా మానసికంగా చాలా బలంగా ఉన్న ఒక వ్యక్తికి దగ్గరికి పోయి నీ కొడుకుని లారీ గుద్దేసింది, అతను చనిపోయాడు అని చెప్తే తోటకూర కాడలాగా పడిపోతాడు. అంత స్ట్రాంగ్గా ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి బలహీనపడడానికి ఏమీ మందులు ఇవ్వట్లేదు, ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు. ఒక్క మాట. సో మాటలు చాలా బలంగా ఉంటాయి, చాలా శక్తివంతవి. అందులో మన సబ్ కాన్షియస్ చాలా శక్తివంతమైంది. అది ప్రిపేర్ చేస్తుంటుంది మాట్లాడినప్పుడు. మాకు ఎలా ఉంటుందంటే నేను మార్నింగ్ 3 గంటలకు లేస్తాను, మహాస్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తాను, రోజు రుద్రాక్షల మధ్యలో ఉంటాను. సో ఆ మైండ్ ఎటు వెళ్తుంటుందంటే అలాగే వెళుతుంటుంది, ఒక పద్ధతిలో వెళుతుంటుంది. అందులో మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మంచి జరగాలని కోరుకొని వస్తారు. అప్పుడు మేము ఏం మాట్లాడాలి, మంచి మాట్లాడడానికే ట్రై చేయాలి. ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది చూస్తున్నప్పుడు ఏవైతే వస్తూ ఉంటాయో అన్నీ పాజిటివ్గానే వస్తుంటాయి, అవన్నీ వాళ్ళకి ఉపయోగపడేటట్టే వస్తుంటాయి. సో అందుకనే అవి జరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను ఎక్కడ ఒక్క నెగిటివ్ వర్డ్ యూజ్ చేయను. నా సుదీర్ఘ ఈ ప్రస్థానంలో ఎవరిని విమర్శించడం కానీ, ఒక్క నెగిటివ్ పదం వాడడం కానీ, ఇది నీ జాతకం బాగలేదని కానీ, లేకపోతే ఇది వేసుకోకపోతే నీకు ప్రమాదం అని కానీ, లేకపోతే అలాగే ప్రలోభాలు కూడా, ఇది వేసుకుంటే రేపు పొద్దున్న నేడు ఫ్యాక్టరీకి ఓనర్ అవుతామని కానీ ఇలా చెప్పలేదు. జాతకాన్ని అనలైజ్ చేయడం, అందులో పాజిటివ్గా ఉన్నాయన్నీ ఎత్తి చూపించడం. నెగిటివ్ అసలు టచ్ చేయక్కర్లేదు, వాటి గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, ఉన్నా చెప్పక్కర్లేదు. ఎందుకు నెగిటివ్ అవసరం లేదు, వాటి గురించి ఎందుకు మనం తలుచుకొని బాధపడడం, అనారోగ్యాన్ని కొనుక్కోవడం. సో బాగున్న దాన్ని భూతత్వంలో చూడగలగడం, అవి సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఎవరిదన్నా సహకారం తీసుకోవడం. ఎంతసేపు అంటే మనం రోడ్డు మీద నడుస్తుంటే ఎవడు వచ్చి ఇక్కడ పూలు చల్లి దీని మీద నువ్వు నడు అని ఎవడు చెప్పడు. ఎలా ఉంటే అలా నడవాలి, ఆటంకాలు వస్తే అధిగమించాలి, లేకపోతే అక్కడే ఆగిపోతుంది జర్నీ. సో అది ముందుకు వెళ్ళడం కోసం ఏ విధమైన ఇలాంటివి ఏదైనా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు. ఆ క్రమంలో వాడకూడని పదాలు, వినకూడని శబ్దాలు వింటే మాత్రం వాళ్ళు వెనక్కి వెళ్తారు. మన ఉద్దేశం ఏమిటి అంటే ఎంతసేపు ముందుకు వెళ్ళడానికి మనం ఏమాత్రం ఉపయోగపడతామన్న ప్రయత్నం, ఓ చిన్న ప్రయత్నం అంతే. ఎస్, కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్. పద్మ గారు ఆసిఫాబాద్ నుంచి. పద్మ గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి గురువు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పద్మ గారు? మాది కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ అండి. కొమరంభీం ఆసిఫాబాద్. ఆసిఫాబాద్. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? 7/8/1998. ఆగస్ట్ 7వ తారీఖు. అవును. 98 అమ్మా? అవును. ఎవరిదమ్మా ఇది? మా పెద్ద కొడుకు. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలియదండి. గుర్తుపెట్టుకో అమ్మా. గుర్తులేదండి, చెప్పండి. సరే, పున్నమి రోజు పుట్టినట్టు తెలుసా పోనీ? అవును, రాఖీ పౌర్ణమి వచ్చింది. వెరీ గుడ్. అది శుక్రవారం కూడా. ఓకే. అది కుంభరాశి, శతభిష నక్షత్రము. అమ్మ ఈ అబ్బాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక్క రుద్రాక్ష అమ్మ, ఏకాదశముఖి, 11 ముఖాలు, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ రుద్రాక్ష. కానీ ద్వాదశముఖి కానీ సూర్యనారాయణ స్వరూపము. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఏది వీలైతే అది ఇచ్చి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలు ఉంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. అవకాశం ఉంటే రెండిట్లో ఏదన్నా ఒకటి వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ రైట్. ఇంతకుముందు ఒక రియల్ స్టోరీ చెప్పారు, మదర్ని తీసుకువెళ్తున్న స్టోరీ ఒకటి. అంటే మేము ముగ్గురం కలిపి వెళ్తున్నామని. అక్కడ మనకి పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ గురించి మీరు చెప్పారు. తల్లిదండ్రులకు అంతకంటే ఎక్కువ ఉంటుందేమో కదా సార్? ఉంటుంది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అవుతారు? ఇప్పుడు దేన్నైనా వెలకట్టగలం, అమ్మా నాన్న ప్రేమను వెలకట్టలేము. అది ఎవరైనా అంటే ఇక అంతకని దాని మీద ఎన్నో కథలు ఉన్నాయి. ఓ చిన్న కథ, సంఘటన అనుకో, కథ అనుకో చెప్తాను. అది కొడుకు, నాన్న 10th క్లాస్ పాస్ అయితే నాకు ఏదో బహుమతి ఇస్తానన్నావు, ఎప్పటి నుంచి అంటున్నావు, అది కొనిస్తాను ఇది కొనిస్తానని. 10th క్లాస్ కూడా అయిపోయింది, ఇంకెప్పుడు కొంటానన్నా. నాయన తప్పకుండా ఈసారి ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ తెచ్చుకో, ఈసారి ఖచ్చితంగా గుర్తుండిపోయేది కొనిస్తాను నాన్న అని చెప్తాడు. సరే కాలేజ్కి వెళ్తాడు. ఒకరోజు అనుకోకుండా కింద పడితే హాస్పిటల్ తీసుకెళ్తే కార్డియాక్ అరెస్ట్ అని చెప్తారు, ఆపరేషన్ చేయాలని చెప్తారు. చెబితే సరే ఆపరేషన్ చేయమని తండ్రి చెప్తాడు. తర్వాత
కొన్ని రోజులకు కొడుకు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక లెటర్ మంచం మీద చూస్తాడు. ఆ లెటర్లో ఉంటుంది, నాన్న ఈ లెటర్ నువ్వు చదువుతున్నావు అంటే నువ్వు బాగున్నావు అని అర్థం. సో నువ్వు నన్ను అడిగావు ఇంటర్మీడియట్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నేను నీకు మంచి బహుమతి ఇస్తానని, సో నా గుండె నీకు ఇస్తున్నాను నాన్న ఇంతకంటే. సో అలా ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ. దీనికి ఎవడు వెలకడతాడు, ఏ మెజర్స్ ఉంటాయి, ఎవరు తూకం వేస్తారు. సో నేను అనేది ఏంటంటే ఈ రిలేషన్స్ డెవలప్ అవ్వాలి. ఈ రిలేషన్స్ అంటే ఎంతసేపు ఫినాన్షియల్ రిలేషన్స్ కాదు, హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ అవ్వాలి. బట్ ఇప్పుడు ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అంటే ఎప్పుడో కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్తాడు మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైనవి అని. Yes. సో అది కాదు అని కేవలం మన దేశంలో మాత్రమే అవి నిరూపించబడతాయి. ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయం ఇవన్నీ ఇక్కడ చాలా గొప్పవి. కాబట్టి ఏమైనా ఈ స్మెల్ ఏదైనా ఈ ఫ్లేవర్ ఎక్కడన్నా చూడాలనుకుంటే ఈ దేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. Yes. సో ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. ఆల్రైట్, ఒకసారి మీ పర్యటనల గురించి తెలుసుకుందాం సార్. దాని తర్వాత కాలర్ ఉన్నారు, కాలర్. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా అప్పుడప్పుడు ఏదో ఒక ఊరికి వెళుతూ ఉంటాను. ఇప్పుడు రేపు గురువారం నాడు మాత్రం విజయవాడ 12వ తారీఖు విజయవాడలో ఉంటాను. విజయవాడ ఆఫీస్లో ఉంటాను. కొన్ని గంటలు అక్కడ ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. అలా చేస్తే మొదటి పేరు కూడా తీసేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ వరకు వచ్చి మీరు రిటర్న్ వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బందే. అలా జరగడానికి వీల్లేదు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఏముంది, ఎమర్జెన్సీ ఏం కాదు ఇది. మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. అలా 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే. అలాగే నన్ను హైదరాబాద్లో కలవాలనుకుంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యంతో సంబంధం లేదు, వాళ్ళ స్థాయిని గురించి సంబంధం లేదు, వాళ్ళ సమస్య మీద మాత్రమే నేను స్పందిస్తాను. కాబట్టి మీరు నేను ఎవరికి అపాయింట్మెంట్స్ కానీ ఏం ఉండవు, కన్సల్టేషన్ కూడా నాకు ఉండదు. ఇందాక చెప్పాను, రుద్రాక్ష కూడా మీకు అవకాశం ఉంటే వేసుకోండి అని చెప్తాను తప్పితే వేసేసుకోండి అని కూడా ఎక్కడ చెప్పను. మీకు అవకాశం ఉంటే ఒక సపోర్ట్, ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకోండి, ఇది బాగుంటుంది అని చెప్తాను. సో అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సో నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే ఇన్ని నేను చూడాల్సిన ఇది బాధ్యత నా మీద ఉంటుంది. అండ్ ఆన్లైన్లో ఎట్లా తెలుసుకోవాలి సార్? ఇప్పుడు ఆ నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మీరు దూరంగా ఉంటే. అదొకటి లేదు, మీరు అక్కడికి వెళ్తే మీరు డైరెక్ట్గా మీరు దగ్గరగా ఉంటే, అంటే సంస్థ దగ్గరగా లేకపోతే ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే నాతో మాట్లాడిస్తారు. వీడియో కాల్ ఏదో ఏది వీలైతే అది మాట్లాడిస్తారు. అది మీరు దగ్గరగా వెళితే వాళ్ళు చక్కగా టెక్నాలజీ ఉపయోగించుకొని ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునే వ్యవస్థ అక్కడ ఉంది. చక్కగా 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. ఇప్పుడు మీరు బెంగళూరు ఆఫీస్కి వెళ్ళినా, విశాఖపట్నం ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు, అంటే చెన్నై వెళ్ళి, అంటే సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, నేను మాట్లాడతాను. ఇక హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆన్లైన్ అవకాశం ఉండదు. ఎందుకంటే వస్తే కదా మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్లో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్తాం. ఆల్రైట్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు ఇవాళ కార్యక్రమంలో. చాలా నేర్చుకోదగ్గ విషయాలు అన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది ఇవాళ కార్యక్రమం. నమస్తే.